కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథీయులు 1వ అధ్యాయము 1వ అధ్యాయము 23వ వచనాన్ని మూలవాక్య భాగంగా మనం చదువుకున్నాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. చాలండి, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఈ మాటను పలుకుతున్నది, ఈ మాటలు మనకు రాస్తున్నది అపోస్తలుడైన పౌలు గారు. అయితే మరి ఈ దినము మనం నేర్చుకోబోయే వాక్య భాగం పేరు అసలు సిసలైన బోధ. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాటి అపోస్తుల ఆదిమ సంఘములో అపోస్తులు ఏం బోధించారు, అపోస్తులు దేని కొరకు ప్రయాసపడ్డారు, అపోస్తుల యొక్క సహవాసం ఎలా ఉండేది, అసలు అపోస్తుల యొక్క ప్రేమ ఏంటి, అపోస్తుల యొక్క మాదిరి ఏంటి, అపోస్తుల యొక్క స్థితి ఏంటి. నేను మనకి స్తోత్రం. చాలా విషయాలు చెప్తున్నప్పుడు మీకు వీటన్నిటిని బట్టి అపోస్తులు ఎలా ఉండేవారు, అసలు ఆ బోధ అంటే ఎలా ఉండేది, ఆనాటి సంఘాలు ఎలా ఉండేవి, వాటిలో పరిస్థితులు ఎలా ఉండేవి అనేది ఈ దినము మనం నేర్చుకున్నాం. దేవుని నామానికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ పొందిన కొంతమంది అపోస్తలులు దేవుని వాక్యాన్ని బట్టి ఎలా ముందుకు వెళ్ళారు, వారి జీవితంలో ఎటువంటి మేలుకరమైన ఆ పరిస్థితులను వారు పొందుకున్నారన్నది ఈ దినము మనము ఆలోచన చేద్దాం. దేవుని నామానికి స్తోత్రం. ఈ వాక్యంలో రాయబడుతున్న ఈ మొదటి మాట అపోస్తలులైన మేము ఏమని రాయబడిందండి? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దేవుని నామానికి స్తోత్రం. చాలండి, మనము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. ఎందుకని ఆలోచన చేస్తే అసలు మనం పరిచయం చేయవలసింది మనకి పరిచయం ఉన్న వ్యక్తిని. హల్లెలూయా. మనం పరిచయం చేయవలసింది మనకు పరిచయం ఉన్న వ్యక్తిని మనం ఏం చేయగలం? బాగా పరిచయం చేయగలం. ఇంకొక వ్యక్తికి పరిచయం చేయాలంటే, లేకపోతే ఇంకొక వ్యవస్థకు, లేకపోతే ఇంకొక కుటుంబానికి పరిచయం చేయాలంటే ఆయన గురించి బాగా తెలిసిన వ్యక్తిని అప్పుడు ఆయన్ని పిలుస్తాం. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి, ఒకరిని పరిచయం చేయాలంటే ఆయన గురించి బాగా తెలిసిన వ్యక్తిని స్టేజ్ మీద పిలిచి పరిచయం చేస్తూ ఉంటాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మరి ఈ దినాల్లో ఎలా ఉందంటే పెద్దగా పరిచయం లేని వ్యక్తిని, అంటే క్రీస్తును చాలా మట్టుకు మనం ప్రకటిస్తూ ఉన్నాం. అసలు ఆదిమ సంఘంలో ప్రకటన అంటే ఎలా ఉండేది, ఆదిమ అపోస్తలులు ఎలా ప్రకటించారు క్రీస్తుని, అసలు ఏం ప్రకటించారన్నది ఈ దినము మనం నేర్చుకున్నాం. ఈ దినాల్లో సేవకులు కానీ, సేవకులందరూ కానీ, లేకపోతే కొన్ని సంఘాలు కానీ ఏం ప్రకటిస్తున్నాయని ఆలోచన చేసినప్పుడు ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని నామానికి స్తోత్రం. మొదటిది ఆశీర్వాదం ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. అది ఎప్పుడైతే రాలేదో, అందలేదో ఇది తప్పు అనే నిర్ధారణకు వచ్చేస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. అంతే కదండి. ఒకటి ఇస్తామని ఇవ్వకపోతే ఏమవుతుంది? అది తప్పు, అంతే కదా. అలాగున ఆశీర్వాదం ప్రకటిస్తున్నారు. అలాగన అనేక రకాలైన ఆఫర్స్. దేవుని నామానికి స్తోత్రం. ఆఫర్స్ అంటే రకరకాల భూ సంబంధమైన వాటిని ఏమని ఆఫర్ చేస్తూ ఉన్నారు వచ్చే క్రైస్తవులకు, లేకపోతే వచ్చే ఆ దేవుడి పేరిట వచ్చే ప్రజలకు. ఇవన్నీ ఒక దినాన రానప్పుడు ఏమవుతుందంటే అసలైన క్రీస్తును మరుగుపరిచి ఆశీర్వాదకరమైన క్రీస్తును కొరకు ఎదురు చూసే ఆ పరిస్థితులు మనకి మన సంఘాల్లో ఈ దినాల్లో కనబడుతున్నాయి. కాబట్టి ప్రియులరా, నేను ఈ దినము మరి అపోస్తలులు ఏం ప్రకటించారు, అసలు వారి యొక్క విధానం ఏంటన్నది నేను మీకు మొదటిగా తెలియజేస్తాను. చూడండి, అపోస్తలులు ఏం ప్రకటించారని ఆలోచన చేస్తే ఆనాటి సంఘాలు ఎలా కట్టబడ్డాయి, ఎందుకు అంత ఆత్మతో నడిపించబడ్డాయి? ఈనాటి సంఘాలకి ఆనాటి సంఘాలకి తేడా ఏంటి చెప్పండి మీరు ఎవరైనా? ఈనాటి సంఘాలకి ఆనాటి సంఘాలకి మనుషులు మామూలే. ఆనాడు బల్లలు ఉండేవి, లేకపోతే కింద నేల మీద కూర్చున్నవారు. ఈరోజు చైర్స్, లేకపోతే ఆనాడు ఇంత సౌండ్ ఎఫెక్ట్ లేదు, ఈరోజు మంచి మంచి సౌండ్స్, లైటింగ్స్, రకరకాలైన ఆర్భాటాలు. ఆనాటికి ఈనాటికి సంఘాల్లో లేనిది ఏంటంటే ఆత్మ నడిపింపు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినము
దేవుని మందిరానికి లోపలికి ఎవరు వచ్చినా ఒక మంచి ఆత్మతో వచ్చేవారట. మంచి ఆత్మతో ఎప్పుడైతే వచ్చేవారో వారిని కూడా పరిశుద్ధాత్మ శక్తి ఆవరించేదట. లోపలికి వచ్చిన తర్వాత తమను తాము మర్చిపోయేవారట. తమ స్థితిగతులు కానీ, తమకున్న ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, లేకపోతే తమకున్న అనారోగ్యం కానీ ఏది కూడా జ్ఞాపకం ఉండేది కాదట. అదంతా మందిరం బయటే. ఒక్కసారి లోపలికి ప్రవేశించిన తర్వాత వారికి ఈ లోకపరమైన ఆత్మ కాదు. దేవుని నామానికి స్తోత్రం. ఏ ఆత్మ అది? దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఆవరించేసేది అనమాట. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శక్తితోటి వారు నింపబడి ఆ ఆరాధన జరుగుతున్నంతసేపు ఎలా ఉండేదంటే అదొక అద్భుతమైన ఒక పరవశం, అదొక లోకం. దేవుని నామానికి స్తోత్రం. భూలోకంలోనే పరలోకం అన్నట్టుగా ఆనాడు ఆదిమ సంఘాల్లో ఆరాధన జరిగేది. మరి ఈనాడు వస్తున్న మనకు ఆత్మ ఉండదు, కూర్చున్న మనకు ఆత్మ ఉండదు. దేవుని వాక్యాన్ని వింటున్న మనలో ఆత్మ ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. కాబట్టి అపనమ్మకమైన పరిస్థితులు, అపనమ్మకమైన విశ్వాసము, అపనమ్మకమైన నిరీక్షణ ఇవన్నీ ఏం చేస్తుందంటే ఈనాటి సంఘాల్లో దేవుని ఆత్మను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రకటించలేకపోతుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక ఏసీ ఉందనుకోండి, దానికి ఇంత కెపాసిటీ. ఒక 1 టన్ ఏసీ ఒక 100 అడుగులు గదిని కూలింగ్ ఇవ్వగలదు. అలాగా ఇప్పుడు మనమంతా కూడా ఏమైపోయామంటే విశాలమైపోయాం. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రభావం మన మీద సరిపోవట్లేదు. కాబట్టి ఈ దినాల్లో బోధ కూడా ఎలా ఉందని ఆలోచన చేస్తే మన ఆత్మలకు దగ్గరగా లేదు, శరీరాలకి దగ్గరగా ఉంది. స్తోత్రం. అంటే ఏంటి? నీకు ఉద్యోగం వస్తుంది, నీకు వ్యాపారం వస్తుంది, నీకు వ్యవసాయం వస్తుంది, నీకు మంచి ఇల్లులు వస్తాయి, నీకు మంచి భార్య దొరుకుతుంది, నీకు మంచి కుటుంబం, నీ పిల్లలకి మంచి చదువులు వస్తాయి. ఇటువంటి బోధ ఏమవుతుందంటే మంచిదే, అన్నీ వస్తాయి. రానప్పుడు అప్పుడు ఏమవుతుందంటే విశ్వాసం సన్నగిల్లిపోయి దేవుని యొక్క శక్తిని మనము నమ్మలేక నిజంగానే పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రియులారా, మీకు తెలియజేస్తున్నాను అసలు బోధ అంటే ఏంటో, అపోస్తలులు ఏం బోధించారు ఇదని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మీరందరూ దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఈ మాటలు వినాలని ప్రభువుపేట తెలియజేస్తున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నది. మొదటగా అపోస్తలులు ఏమి నేర్పించారని ఆలోచన చేస్తే నడవడిక. దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తు యొక్క నడవడిక గురించి వాడు ప్రకటన చేసేవారు. క్రీస్తు యొక్క ఆ యొక్క విధానము కొరకు క్రీస్తులో ఉండేవారు. అంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను కూడా మీరు పోలి నడుచుకున్నది. ఎందుకంటే ఆ క్రీస్తు చనిపోయిన తర్వాతే క్రీస్తు యొక్క సంఘాలు స్థాపించబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండగా ఏ సంఘము కూడా స్థాపించబడలేదు. కాబట్టి ఈ సంఘస్థులు అనేవారు ఎవరు కూడా క్రీస్తుని చూడలేదు. కాబట్టి ఈ క్రీస్తుని చూడని సంఘానికి మాదిరి ఏంటి? ఎవరో ఒకరు మాదిరిగా ఉండి వారిని చూపించగలగాలి. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మాదిరిగా ఉన్న పౌలు గారు అంటూ ఉన్నాడు క్రీస్తు నడకను గురించి, మీరు క్రీస్తును పోలి నడుచుకున్నది. నడవడిక, క్రీస్తు నడవడికని గురించి వారు నేర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ విషయాన్ని ఏం బోధించారంటే అచ్చంగా చెప్తే క్రీస్తుని క్రీస్తుగా బోధించారు. దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తును క్రీస్తుగా, జీసస్ క్రైస్ట్ అంటే ఆయన ఎలా ఉన్నాడో అదే బోధించారు. కాబట్టి జనము కూడా అదే నేర్చుకున్నారు. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఎవరు ఏది చెప్తే అదే నేర్చుకుంటారు. అంతే కదా? చెప్పండి, అవునా కదా? అలాగున వారు క్రీస్తుని గురించే బోధించారు కాబట్టి వారికి క్రీస్తు అంటే ఏంటో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసు. అంటే అర్థం ఏంటి? మొత్తం అంతా తెలుసు. ఈనాడు మనకేం తెలుసు అని ఆలోచన చేస్తే దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదం కోసం తెలుసు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసు ఆశీర్వాదం కోసం. ఎందుకు? ఈనాటి బోధలు కానీ, ఈనాటి యొక్క పరిస్థితులు కానీ, నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆశీర్వాదం కోసం చెప్పవలసి వస్తుంది. ఒకవేళ ఏదైనా మాట శాపం కోసం చెప్తే ఆ శాపాన్ని తీసుకోక, ఆ శాపం గురించి బాధపడుతూ, ఆ శాపం గురించి నలిగిపోతూ ఆశీర్వాదకరమైన మాటలు వినాలని ఆరాటపడే రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి క్రీస్తును క్రీస్తులాగా మీకు ఈ దినము మరి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొదటి మాట ఏమి నేర్చుకున్నా? దేని గురించి బోధించారు? క్రీస్తు నడవడిక. రెండవది చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. చదవండమ్మా.
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. దేవనామానికి స్తోత్రం. రెండో విషయం ఏం బోధించారంటే క్రీస్తు యొక్క మాదిరి. హల్లెలూయా. ఎలాగా ఆయన మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు ఆయన ఏముంచిపోయాడు? అక్కడ మాదిరి ఉంచిపోయాడు. ఏం మాదిరి? మాదిరి అంటే ఏంటో తెలియాలి కదా. నన్ను చూసి ఒక నడుచుకోండి అంటే నేనేంటంటో తెలియాలి. అలాగా క్రీస్తు యొక్క మాదిరి అంటే క్రీస్తు యొక్క మాదిరి అంటే ఏంటో తెలియాలి. ఏం మాదిరి అని ఆలోచన చేస్తే అక్కడ కింద రాయబడిన వచ్చిన చాలా చక్కని మాట చూడండి. ఆయన ఏ పాపము చేయలేదు, అది మాదిరి. దేవనామానికి స్తోత్రం. క్రీస్తును అనుసరిస్తున్నా నడుచుకుంటున్న మనలో ఏ పాపము ఉండకూడదు అన్నది మాదిరి. రెండో మాట, ఆయన నోటను ఏ కపటము లేదు. మాదిరి అంటే ఏంటి? ఇప్పుడు పాపము లేదు, రెండవది కపటము లేదు. కపటం అంటే మోసం లేదు. ఆయనలో ఏ మోసం లేదు. సంఘంలో మోసం ఉండకూడదు. మాదిరికరమైన జీవితం. ఏమండి? ఏ విధమైన దురుద్దేశం లోపల ఉండకూడదు. ఏ విధమైన దురాలోచన లోపల ఉండకూడదు. అప్పుడు క్రీస్తు మాదిరి అంటే ఏంటో మనకి అర్థమవుతుంది. ఇంకా కింద చదవండి. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, దూషింపలేదు అంటే అర్థం ఏంటి? ఆయన అనేక రకాలైన అవమానాలు పొందాడు. అనేక రకాలైన ఆయన స్థాయిగా, ఎక్కడ ఆయన స్థాయి, ఆయన పడ్డ బాధలు ఏంటి, కష్టాలు ఏంటి, కానీ ఎప్పుడు కూడా నోరు మెదపలేదు. అది మాదిరి. దేవునామానికి స్తోత్రం. సంఘంలో తనకు కలిగిన నష్టం గురించి కానీ, కుటుంబంలో తనకు కలిగిన వేదన గురించి కానీ, లేకపోతే బాధల గురించి కానీ, బయట ఉన్న పరిస్థితుల నుంచి కానీ ఎక్కడనూ ఏం చేయలేదంట? దూషించలేదు. అది ఆయన మాదిరి. ఒకటి పాపము లేదు, రెండవది కపటము లేదు, మూడవది తిరిగి దూషించలేదు, నాలుగవది ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పచెప్పగలను. చెప్పకూడదాం. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగంట? ఎవరికి అప్పచెప్పుకున్నాడు? తన్ను తాను న్యాయము తీర్చి దేవుడు. దేవునామానికి స్తోత్రం. న్యాయం మనం తీర్చకూడదు. మాదిరి అంటే ఏంటి? న్యాయము మనము తీర్చకూడదు. న్యాయం తీర్చి దేవుడు ఒకడున్నాడు. ఆయనకు తెలుసు న్యాయం తీర్చి దేవుడు ఎవరు. ఆయన పడ్డ కష్టానికి, లేకపోతే ఆయన బాధపడిన వేదనకు, బాధకు తగిన న్యాయము. దేవునామానికి స్తోత్రం. ఒక న్యాయస్థానము సరైన న్యాయం తీర్చలేకపోవచ్చు, అక్కడ ఉన్న సాక్ష్యాధారాలు సరైనవి కాకపోతే. ఒక కుటుంబంలో ఒకవేళ నీ మీద అపనింద రావచ్చు, లేకపోతే ఏదో ఒక రకమైన శోధన రావచ్చు. ఎందుకంటే నీ దగ్గర తగిన సాక్ష్యాధారం లేనప్పుడు. అంతేనే కదండి. కానీ దేవుని దగ్గర ఏ సాక్ష్యాధారము కూడా ఉండకపోనేరదు. మీ పట్ల మీరు పడిన వేదన బట్టి, శ్రమను బట్టి, దుఃఖాన్ని బట్టి తప్పకుండా దేవుడు ఏం చేస్తాడండి? న్యాయము తీర్చు దేవుడు. దేవునామానికి స్తోత్రం. తాను శ్రమ పెట్టబడినప్పుడు బెదిరింపక. స్తోత్రం. అంటే ఏంటి? ఎవరిని? తనకు అధికారం ఉన్నను బెదిరించలేదు. అధికారం లేని మనం బెదిరిస్తూ ఉంటాం, కానీ అధికారం ఉన్నను ఆయన ఎవరిని బెదిరించలేదు. దేవునామానికి స్తోత్రం. ఇది మాదిరి. ఈ మాదిరి కొరకు అపోస్తులు ఆ దినాలు బోధించారు. క్రీస్తు యొక్క దేనికోసం బోధించారు? నడవడిక కోసం బోధించారు. రెండోది మాదిరి కొరకు బోధించారు. క్రీస్తు ఇలా ఉన్నాడు కాబట్టి మీరు ఇలా ఉండాలని ఆ దినాల్లో చెప్పిన బోధ ఆ సంఘాల్లో ఒక పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేవి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చేవారిలో ఎవరిలోనూ కపటం లేకుండా వచ్చేవారు. వచ్చేవారు ఎవరిలో అబద్ధం లేకుండా వచ్చేవారు. వచ్చేవారు ఎవరిలో మోసం లేకుండా వచ్చేవారు దేవుని మందిరానికి. ఏదన్నా ఉంటే అక్కడికక్కడే ప్రాయశ్చిత్తం చేసుకొని, ఎక్కడ బయటే ప్రాయశ్చిత్తం చేసుకొని ఆ వారం అంతా తాము చేసిన తప్పులను బట్టి, ఈ దినాల్లో వచ్చినట్లు కాదండి. ఆ దినాల్లో వచ్చే ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉన్న ధర్మశాస్త్ర రూల్ ఏంటంటే, వారు తప్పిదాలను బట్టి 2 పావురాలు కానీ, 2 గువ్వలను కానీ, లేకపోతే ఒక కోడిని కానీ, ఒక గొర్రెని కానీ ఏదో ఒకటి తెచ్చి పాప పరిహార బలి చేసుకొని లోపలికి ప్రవేశించేవారు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. వన్స్ అది అక్కడ జరిగిన తర్వాత వారు ఏంటంటే వారికి ఏది ఉండదు, వారు డైరెక్ట్గా లోపలికి రావాలి. కానీ ఇప్పుడు మరి అలాంటి స్థితి ఉందంటే క్రీస్తు చనిపోయిన తర్వాత బలి అంతా పోయింది. అప్పుడేంటి? ప్రాయశ్చిత్త బలి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రకమైన బలులు ఒకప్పుడు ఉండేవి, తర్వాత ఏమొచ్చాయి? ప్రాయశ్చిత్త బలి. మనలో దేవుని మందిరంకి వచ్చేటప్పుడు అటువంటి ప్రాయశ్చిత్త బలి మనలో రావాలి. వచ్చి మనము దేవుని మందిరంలోకి ప్రవేశించాలి. ఎందుకంటే శరీరము, ఇప్పుడు చూడండి,
శుభ్రంగా స్నానం చేయండి, నీట్గా మంచి బట్టలు వేసుకోండి. 1 కిలోమీటర్ దూరం బండి మీద నడిచి వెళ్తే అదే శుభ్రం ఉంటుందా మన ఒంటి మీద? ఉంటుందండి? ఉండదు. ఎందుకు ఉండదు? ఈ లోక రకమైన బూడిద ఏదో ఒకటి మన మీద, మనం వెళ్ళే ప్రదేశాన్ని బట్టి, మార్గాన్ని బట్టి, రోడ్డుని బట్టి మారుతూ ఉంటుంది, మన మీద పడుతూ ఉంటుంది. అవునండి? అలాగే మనం నివసించే ప్రాంతంలో ఉన్న పాపాన్ని బట్టి, లేకపోతే మనం నివసించే ప్రాంతంలో ఉన్న స్థితిని బట్టి ఏమవుతుందంటే మన మీద అది పడుతూ ఉంటుంది. కాబట్టి అదే దాంతో లోపలికి ప్రవేశించడం నిషిద్ధము. కాబట్టి దాన్ని తప్పనిసరిగా మనము అక్కడే దాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి వచ్చినట్లయితే ఆ శక్తిని మనం అనుభవిస్తాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చల్లగా ఏసీ గాలి వస్తుంది. ఇది చల్లగా హాయిగా ఉండాలంటే ముందు మనల్ని ఏమి ఉండాలి? మంచి ఆరోగ్యం ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. లేకపోతే ఏమవుతుంది? అది ఇంకొక రకమైన ఇబ్బంది పెడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. అవునా కాదండి? కాబట్టి ఎప్పుడైతే మనము క్లీన్ అండ్ నీట్గా దేవుని మందిరానికి పరిశుద్ధంగా వచ్చామో ఇక్కడ ఉండే ఆ శక్తి ఏం చేస్తుందంటే మనల్ని హాయిగా ఉంచుతుంది. కాబట్టి ఇది నేర్చుకోవాలి. 3వ విషయము, వారు క్రీస్తు యొక్క మనస్సును, దేవుని నామానికి స్తోత్రం. 1 క్రీస్తు నడవడిక, 2 క్రీస్తు మాదిరి, 3 క్రీస్తు యొక్క నడవడిక. దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తు యొక్క మనసు చూడండి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక కింద చదివారు కదా సతీష్ గారు, ఆ వాక్యం తీయండి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము స్పీడ్గా 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఏ మనసు కలిగి ఉండమంటున్నాడు? దేవుని నామానికి స్తోత్రం. ఏ మనసు కలిగి ఉండాలి? దేని కొరకు చెప్పేవారు? యేసు యొక్క మనస్సు. ఈ దినాల్లో యేసు యొక్క మనసుని గురించి చెప్పేవారు ఎవరండి? తన మనసులో ఉన్నది ఏది ఉంటే అది చెప్తున్నారు అంతే. తన మనసు ఏది నిండితే, హృదయం ఏది నిండితే నాలుక అది మాట్లాడుతుంది. అలాగే ఏమవుతుందంటే తమ మనసును బట్టి చెప్తున్నారు దేవుని యొక్క బోధ. తమ మనసును బట్టి సంఘాన్ని పెంచుతున్నారు. తన మనసును బట్టి, తన అవసరాన్ని బట్టి, ఏమండి, తనకున్న స్థితిని బట్టి చెప్తున్నారు దేవుని మాటలు. చెప్పడం వల్ల ఏమవుతుందంటే నీ మనసు ఏంటో సంఘం తెలుసుకుంటుంది. స్తోత్రం. అంతేనండి? ఇప్పుడు నేను ఎలా చెప్తే నేనేంటో మీకు తెలుస్తుంది. నాలో ఉన్న దురుద్దేశం ఏంటో తెలుస్తుంది. నాలో ఉన్న విధానం ఏంటో తెలుస్తుంది. కానీ ఇది కాదు. ఆనాడు అపోస్తలులు దేని గురించి చెప్పారట? క్రీస్తు యొక్క మనస్సు. అందుకు ఏమంటున్నాడు మొదటి మాటలోనే? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉన్నాడు. ఏ మనస్సు కావాలి ఇప్పుడు? మాదిరి అంటే కొన్ని మాటలు చెప్పుకునేవారు. మనస్సు అంటే ఏ మనస్సు? చూడండి, కింద మాటలు రాయబడింది. ఆయన దేవుని స్వరూపము కలిగింది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఇది మనసు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన స్థాయి ఏంటి? దేవునితో సమానముగా ఉండగలిగిన స్థాయి. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పాపుల మధ్యను. అసలు ఆయన కాలు పెట్టడానికి కూడా, ఏమండి, కొద్దిగా నీట్గా మెయింటైన్ చేసేవాళ్ళు, కొద్దిగా హైజీనిక్గా ఉండేవారు. కింద చెత్తగా ఉన్న ప్లేస్లో మామూలుగా కాలు పెడతారండి? మట్టిగా ఉన్న ప్లేస్లో కాలు పెడతారా? ఎందుకు పెట్టరు? వారి యొక్క విధానం ఏంటి? హైజీనిక్ అంటే బాగా పరిశుభ్రంగా ఉండే మనసు. అప్పుడు ఏమవుతుందంటే చెత్త మీద కాలు పెట్టడానికి ఒప్పుకోరు. కానీ మరి ఇప్పుడు ఈయన మనసు ఏంటి? ఈయన స్థాయి ఏంటి? ఏదో కొద్దిగా కలిగిన దాంట్లో మనం శుభ్రంగా ఉంటేనే మనం కింద కాలు పెట్టాం. దేవుని నామానికి స్తోత్రం. అటువంటిది మరి ఆయనకి కలిగిన మనసు ఎటువంటిది? ఒక విధంగా చూస్తే ఇదంతా చెత్త, పాపము, ఇదంతా కూడా భరించలేని దుర్గంధం అనమాట మన భూలోకం అంటే. అవునా కాదు చెప్పండి? అంటే ఇక్కడ మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. నేను మంచినీటిలో చట్నీళ్ళు తెచ్చిపోస్తే ఇంకా మంచికి విలువేముంది? అవునా కాదండి? కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే అసలు క్రీస్తు ఇక్కడ కాలు పెట్టకూడదు, అసలు కాలు పెట్టడానికి ఆయనకి చాలా అసహ్యం. కానీ ఆయన మనసు ఎలా ఉందంటే, ఏ మనసు ఉంది? పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనక. ఇంకా కింద రాయబడింది చూడండి. ఇంకా మనుష్యుల పోలికగా పుట్టి దాసుని. ఆయన మనసు ఏంటంటే ఇప్పుడు పోలిక మనిషే. కానీ మనసు ఏంటి చెప్పండి? మనసు ఏంటి? ఆయన మనసు ఏంటి? దాసుడు. దాసుడు అంటే ఎవరు? పనివాడు, సేవకుడు. సేవకుడు అంటే ఈ సేవకుడు కాదు. ఏ సేవకుడు? పని చేసే సేవకుడు.
ఈ సేవకుడి యొక్క మనసు ఉండాలి మీకు. ఏ మనసు కోసం చెప్పేవారంటే క్రీస్తు కలిగిన ఈ మనసు. అంటే ఏ మనసు? మనం వచ్చిన తర్వాత మన అధికారం ఉన్న హోదా, మనకున్న డబ్బు, లేకపోతే మనకున్న పరపతి, ఏ నాయకత్వం పనికిరాదు దేవుని మందిరంలో. ఏది పనికి వస్తుంది? క్రీస్తుకు కలిగిన ఈ మనసు మాత్రమే ఉంటే దేవుని దగ్గర పనికి వస్తుంది. హల్లెలూయా. మన ఇండియా ఎంత గొప్ప కరెన్సీ అన్నా, పరాయి దేశం వెళ్ళేటప్పటికి ఆ కరెన్సీని ఎవడు అక్కడ తీసుకో. నీ దగ్గర 2000 నోటు ఉన్నా సరే ఆ కరెన్సీని 5 పైసలు కూడా ఎవడుకోండవు. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు ఏం చేస్తారండి? ఆ ఎంట్రన్స్లోనే, ఆ దేశం ఎంట్రన్స్లోనే ఆ ఎంబసీ అని ఉంటుంది. అక్కడ నీ దగ్గర ఉన్న ధనాన్ని అక్కడ ఇచ్చి ఆ ధనాన్ని మనము మార్చుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. లేకపోతే నీ దగ్గర ఎంత విలువైనదైనా సరే వాళ్ళకి చిల్లు గవ్వతో సమానం. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు అదే అనమాట దేవుని మందిరంలో కూడా. మనకు బయట ఎంత గొప్ప ఇది ఉన్నా లోపలికి వచ్చేటప్పటికి అది పనికిరాదు. అది మార్చుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎలా మార్చుకోమంటున్నాడు? నీకున్న స్థితిని బట్టి కాక దేవునిపై ఉన్న మనసును బట్టి నువ్వు సేవకుడిగా మారిపోవాలి, నువ్వు దాసుడిగా మారిపోవాలి. నువ్వు పరిస్థితి ఎలా ఉండాలంట దేవుని మందిరంలో? ఎలా ఉండాలి? ఇంకోటి తెలుసా? చివరిని రాయమంటారు, రిక్తునిగా చేసుకొనెను అని రాయబడి. రిక్తునిగా అంటే ఏంటి? రిక్తుడు అంటే ఏమీ లేనివాడు, ఉత్తి చేతులు, ఖాళీ చేతులకు అలవాటు. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకి? ఎటువంటి మనసు ఉండాలి? క్రీస్తు మనసు దేవుని మందిరంలో ఎటువంటి మనసు ఉండాలి? అపోస్తుల బోధ అంత కఠినంగా ఉండేది. ఈ దినాల్లో అటువంటి బోధ ఉంటే ఎవరో రారు, వినరు. దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తు నడవడిక, ఏమంటే క్రీస్తు యొక్క మాదిరి, క్రీస్తు యొక్క మనసు, ఇది అసలు సిసలైన బోధన ప్రోపేట తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, యోహాను పత్రిక 1వ యోహాను రాసిన మొదటి పత్రిక, ఇందా చదువుకున్నాక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 222 పేజీ. చదువమ్మా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 4వ విషయం ఏం బోధించేవారంటే అపోస్తుల సంఘానికి క్రీస్తు యొక్క ప్రేమ. ఏం బోధించారు? ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును అంటాడు. అంటే ఎందుకు మాటలు వస్తున్నాయి? అసలు ప్రేమే సర్వస్వము, ప్రేమే ప్రధాన కారణము, ప్రేమే మూలము. దేనికి? మనం ఇలా బ్రతకడానికి, మనల్ని ప్రేమించడానికి, అసలు మనం ఇలా ఉన్నామంటే మొదటి కారణం ఏంటి? ప్రేమే. కానీ ఒక కురూపి అయిన కుమార్తె కానీ కుమారుడు కానీ ఉంటే మిగతా వాళ్ళందరికీ ఎంత అసహ్యమైనను ఆ కన్న తండ్రికి కన్న తల్లికి ఆ కురూపుగా కనిపిస్తాడండి? కనిపిస్తాడా? చారదీయడం మానేస్తారా? ఏమండి? మానరు. ఎందుకు మానరు? అది ప్రేమ. దేవుని నామానికి స్తోత్రం. మనకు లేనిదేంటి? ప్రేమ. కాబట్టి మనకు అది ఒళ్ళంతా అదొక టైపులో, అంటే ఒక గొగుర్చుపాటు కల్పించినా కానీ ఆ తల్లికి తండ్రికి ఎలా కనిపిస్తారండి? ఎలా కనిపిస్తుంది? ప్రేమ వలన మామూలుగానే కనిపిస్తారు. అలాగా ఇక్కడ మీకు ఈ మాటలో చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ఏ మాట ఇది? ఈ 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట ఏంటి? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. దేవుని నామానికి స్తోత్రం. అసలు ప్రేమకున్న నిర్వచనం ఎవరూ చెప్పలేరు. రకరకాల కవులు, రకరకాల భాషల్లో, రకరకాల గ్రంథాలు, రకరకాల కవితలు, రకరకాల ఎన్ని రాసినా రాయడం వరకునే. దేవుని నామానికి స్తోత్రం. ఏమండి? ఒక ప్రియుడు ప్రియురాల కోసం ఎంత దూరం వస్తాడు? మహా అయితే తల్లిదండ్రులను ఎదురుతాడు, లోకాన్ని ఎదురుతాడు, అల్లాన్ని ఎదురుతాడు, వీళ్ళని ఎదురుతాడు. చివరికి ప్రాణం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరిని ఎదిరించడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రియురాలు కూడా. అలాగే కన్న తండ్రి ఒక స్థానం దగ్గర ఆగిపోతుంది. కన్న తండ్రి ఒక స్థానం దగ్గర ఆగిపోడా ఒక పరిస్థితి వచ్చేటప్పటికి ఆగిపోడా. ఈ దినాలు చూస్తూ ఉన్నాం, కుమారుడు చనిపోయాడని, కుమార్తె చనిపోయిందని, మరి వెంటనే ప్రేమ వల్ల తిరిగి కూడా చచ్చిపోవాలి కదా. ఎందుకు చనిపోతున్నారా? చాలా చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, పెద్దోళ్ళు చచ్చిపోతున్నారు, అయినా వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు చనిపోవట్లేదు? ఆ ప్రేమ ఒక చోట ఆగిపోతుంది. ఎక్కడ ఆగిపోతుంది? మరణం అనే చోట ఆగిపోతుంది. దేవుని నామానికి స్తోత్రం. ఎంతవరకైనా వస్తుంది. ఒక తల్లి తన పిల్లల కోసం ఎంతవరకైనా ప్రాణం పెడుతుంది, కానీ మరణం వచ్చేటప్పటికి ఏమవుతుందట?
మరణం దగ్గర ఆగిపోతుంది. కానీ మరణం దగ్గర ఆగని ప్రేమ మన తండ్రి ప్రేమ. గట్టిగా చెప్పలు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరణము దగ్గర కూడా ఆగని ప్రేమ మీ తండ్రి ప్రేమ. హల్లెలూయా. అటువంటి ప్రేమ ఇప్పుడు ఏం చేస్తుందట, ఆ ప్రేమను బట్టి ఇప్పుడు తెలుసుకున్నాను నేను ఈ ప్రేమ అంటే అంటాడు యోహాను. ఎలాంటి ప్రేమను బట్టి? ఆయనతో 3.5 సంవత్సరాలు తిరిగి ప్రేమ అంటే ఇదేనేమో ఆయన చూసి మామూలు ప్రేమను చూశాడు. ఎలాగా? ఈయన కన్న తండ్రిలాగా ప్రేమించడం, కన్న తండ్రిలా ప్రేమించడం, వాళ్ళకి ఆహారం పెట్టడం, రోగులను స్వస్థపరచడం, ఈ ప్రేమ అంతా చూశాడు. కానీ అసలైన ప్రేమ ఎప్పుడు చూశాడంటే, ఎప్పుడు చూశాడు? క్రీస్తు మరణం అయిపోయిన తర్వాత, అది కూడా ఇలాంటి పాపుల కోసం మరణం అయిపోయాడని తెలిసినప్పుడు ప్రేమెట్టుదో తెలుసుకున్నానని రాశాడు అక్కడ. ఎంత మంచి మాట చూడండి. క్రీస్తు పాపుల కొరకు మరణమైనప్పుడు ఆ పాపము యొక్క అంటే ఆ ప్రేమ యొక్క ఫలము ఎలా ఉంటుందో అప్పుడు తెలుసుకున్నాను నేను ప్రేమ. యోహానికి తల్లిదండ్రులు లేరా అండి? మరి తల్లిదండ్రుల దగ్గర లేని చూడలేని ప్రేమ ఎవరి దగ్గర చూసాడు చెప్పండి? ఇప్పుడు మనకి తల్లిదండ్రుల దగ్గర చూడలేని ప్రేమ ఎక్కడ చూస్తామంటే కన్నదండ్రుల దగ్గర చూస్తాం. దేవుని నామానికి స్తోత్రం. అది ఆ ప్రభు అని యేసని ప్రభుత్వం మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దేనికోసం ప్రకటించేవారట? దేని కొరకు? క్రీస్తు ప్రేమ కొరకు ప్రకటించేవారు. క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలని ప్రకటించేవారు. ఈ దినాల్లో సంఘాల్లో మనం అందరం ఉంటాం కానండి, ఒకరి మీద ఒకరు ప్రేమ ఉండదు. ఒకరి అవసరతలు ఒకరు అక్కర్లేదు, ఒకరి యొక్క ఆపద ఒకరికి అక్కర్లేదు, ఒకరి యొక్క అనారోగ్యం ఒకరికి అక్కర్లేదు. ఏమండి? సెపరేట్ గ్రహాంతరవాసుల్లాగా, గ్రహాంతరవాసుల కప్పలు అంటారు. అంటే అర్థం ఏంటి? కప్పలు చూడండి, 10 కప్పలను ఒకే బుట్టలోంచి టప్పని పడేయండి. ఆ కప్పలు ఏం చేస్తాయి? అన్నీ ఒకే రూట్ని వెళ్తాయా? ఎలాగెళ్తాయి? ఒక్కో సెపరేట్ రూట్ని వెళ్ళిపోతాయి. అంటే అర్థం ఏంటి? వాటికి ఏమాత్రం సంబంధం. అందుకే గ్రహాంతరవాసి కప్పలు అంటారు. దేవుని నామానికి స్తోత్రం. అంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయి? ప్రపంచంలో నలుమూలలు ఇసిరేసినట్టు ఉంటాయి. అలాగా సంఘాల్లో ఉన్న సంఘస్థులు, విశ్వాసులు కూడా ఇసిరేసినట్లుగా. అంటే ఎలాగా? ఇక్కడ ఏంటంటే బంధింపబడి ఉన్నాం. ఎలాగప్పుడు? నేను బంధించాను అనుకోండి, పోనీ నేనే బంధించాను, ఇక్కడ కొంతమందిని బంధించాను. ఆ బంధకంలో ఒక గంట పోయిన తర్వాత ఆ కప్పు ఎలా తీసినట్టు ఏమైపోతుంది? 4 పక్కల ఇడిపోయినట్టుగా. తర్వాత మళ్ళీ ఎవరికి సంబంధం ఉండదు. దేవుని నామానికి స్తోత్రం. మళ్ళీ ఎప్పుడు సంబంధం? మళ్ళీ అన్నిటిని పట్టి తెచ్చి బంధించి మళ్ళీ కప్పులో పెడితే ఆ ఉన్నంతసేపు కనబడి, తర్వాత మళ్ళీ కప్పు తీసినట్టునే మళ్ళీ ఎవరికి సంబంధం ఉండదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రేమ కాదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రేమ కాదు. ఏ పాస్టర్ గారికైనా ప్రేమ ఉండాలి, పాస్టర్ అమ్మ గారికైనా ప్రేమ ఉండాలి, పాస్టర్ గారి కుటుంబానికైనా ప్రేమ ఉండాలి, మిగతా వారికి ప్రేమ ఉండక్కర్లేదా? అంటే మీకు ఒక లైన్ ఇలా లైన్లు, ఒక పాస్టర్ గారి దగ్గర నుంచి లైన్లు ఎలా రావాలా, అటు నుంచి అటు కనెక్టింగ్ వద్దండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ కనెక్ట్ అయి ఉంటే ఆ విషయం చాలా గొప్పది. దేవుని నామానికి స్తోత్రం. అందుకే కింద ఒక మాట రాశాడు, చదవండి. ఆ ప్రేమ గురించి చెప్తూ 3వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ఆ 16వ వచనంలోనే 2వ వచనం చూడండి. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్ధులమై ఉన్నాము. ప్రేమ గురించి చెప్తూ, ప్రేమ అంటే మీ కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు అని వదిలేదు. వారు ఏం చెప్పారంటే ప్రేమ అంటే ఏంటి? ఇప్పుడు తోటి సహోదరి కొరకు ప్రాణం పెట్టాలి. ఇది ప్రేమ. ప్రాణం మాటకి ఒక పూట అన్నం పెడతావా? హాస్పిటల్లో ఉంటే ₹1 ఖర్చు పెట్టగలవా? లేకపోతే కనీసము ఫ్రీ కాల్, ఇప్పుడు ఏంటి అందరికీ ఫ్రీ కాలే, కనీసము ఫోన్ చేసి నువ్వు 2 ఆదరణకరమైన మాటలు మాట్లాడగలవా? ఇది లేనప్పుడు క్రీస్తు ప్రేమ మనలో లేదు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఇదేమీ సంఘాల్లో చెప్పట్లేదు. పాస్టర్ గారు ఇల్లు కట్టుకుంటున్నాడు, పాస్టర్ గారు కారు కొనుక్కుంటున్నాడు, పాస్టర్ గారు ఇది కొనుక్కుంటున్నాడు, పాస్టర్ గారి దగ్గర ఉండు. దేవుని నామానికి స్తోత్రం. ఇది ఈనాటి బోధ. అప్పుడు ఏమవుతుందంటే నీకు పాస్టర్ గారికే కనెక్టింగ్. విభజించి పాలించు అన్న రీతిలో చేస్తున్నారండి చాలా చోట్ల. కొన్ని చోట్ల సక్రమంగా ఉన్నా, కొన్ని చోట్ల విభజించి పాలించి. అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ చూసారా, అన్నీ వచ్చి మీ స్విచ్ బోర్డు చూడండి, స్విచ్ బోర్డులో ఏముంటుంది? అన్నీ వచ్చి స్విచ్ కనెక్ట్ అయి ఉంటాయి, కానీ ఒకటి కలుసుకోవు. దేనికి సెపరేట్, అన్నీ మాత్రం దేనికి కనెక్ట్ అయి ఉంటాయి? ఆ లోపల ఉన్న బోర్డుకి కనెక్ట్ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? సేవకుడికి కనెక్ట్ అయి ఉంటున్నారు, కానీ సేవకు కానీ సేవకుల
ఈ యొక్క పరిచర్యలో కుటుంబాలకు కానీ కనెక్టివిటీ ఉండట్లేదు. ఏం పెట్టమంటున్నాడు? తోటి సహోదరుని కొరకు ఏం పెట్టమన్నాడు? ప్రాణం దేనికంటే గొప్పది? ఆహారం కంటే గొప్పదా? ఏమండి, ఈ ప్రపంచంలో మనిషికి అతి ప్రాముఖ్యమైనది ప్రాణమే కదా. ప్రాణం కంటే మించినది ఏది లేదు కదా. అప్పుడు ఏం పెట్టమని? ప్రాణమే పెట్టమన్నప్పుడు మరి మిగతా పెట్టడానికి ఏమైందండి? దేవుని నామానికి స్తోత్రం. ఇది మన ఒక్కరికే ప్రశ్న కాదు, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ప్రశ్నగా నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. ఆ కింద ఇంకా అన్నాడు చూడండి, ఈ లోకపు జీవనోపాధి గలవారమై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగుంటుంది? దేవుని నామానికి స్తోత్రం. ఇంత కూడా కనికరం లేకపోతే అసలు ప్రేమ ఉన్నదని నువ్వు చెప్పుకోవడమే తప్ప ప్రేమ లేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం బోధించారంటే అపోస్తలులు? క్రీస్తు యొక్క ప్రేమను గురించి బోధించారు. కాబట్టి ఆనాడు పేతురు గారి బోధన విన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారు? మొన్నవారం చెప్పుకుంటాం కదండి వాక్యం ఏంటి? అన్నయ్య సభ్యుల గురించి మొన్నవారమే చెప్పుకున్నాం. మొన్న ఆదివారం ఏం చెప్పాను? పేతురు గారు వాక్యం చెప్తుండగా అందరూ ప్రేరేపింపబడి ప్రేమ కలివారే, అయ్యో నా తోటి సహోదరుడు నాకంటే చిన్నవాడా, అంటే నాకంటే ఆస్తిలో చిన్నవాడా, నాకంటే అంతస్తులో చిన్నవాడా, ఎలా ఉండకూడదని ప్రతి ఒక్కరూ అమ్మి ఏం చేశారట? ఆయన పాదాల యొద్ద పెట్టి ఏం చేశారు? అందరూ సమానంగా. అంటే ఇది ఎలా వచ్చింది? అది తోటి సహోదరుని ప్రాణంగా ప్రేమించినప్పుడు. నీ పిల్లలు ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా నీ ఆస్తిని ఏం చేస్తావు? సమానంగా పంచుతావా? వ్యత్యాసంతో పంచుతావా? వ్యత్యాసంగా పంచితే ఇప్పుడు కోర్టులే ఒప్పుకుంటలేదు. అవునండి. ఒకవేళ తండ్రికి చిన్న వ్యత్యాసం ఉంటున్నావా సరే, అవునండి. మరి అప్పుడు ఎందుకు పెట్టగలుగుతున్నావు అలాగా? నీ ప్రాణముగా నీ కుమార్తెలు ప్రేమించగలుగుతున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయగలుగుతున్నావు? సమానం అంటున్నావు. ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు ఈ రోజుల్లో. అవునండి. ఒకప్పుడు ఆడపిల్లకి ఎంతకంత ఇచ్చి పెళ్లి చేసి పంపించేసేవారు, రమ్య లాంటి దాన్ని. కానీ నేనే పెద్దదాన్ని, నాకే ఎక్కువ హక్కు. ఎందుకు వచ్చింది ఇది? ఇప్పుడు సమానత్వం. సమానంగా ప్రేమించగలిగిన తల్లి ఉన్నప్పుడు సమానత్వం, సమంగా ప్రేమించగలిగిన తండ్రి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? అందరికీ సమానత్వం వస్తుంది. అవునా కదా? ఇప్పుడు మీ పిల్లలు మీకేమి తల్లి కొడుకు కూతురు తేడా లేదు. దేవుని ఒకవేళ ప్రేమలో తేడా ఉన్నా వీటిలో తేడా లేదు. ఆనాడు అందుకే అననీయ సప్పిరాలు ఏమైపోయారట? మొన్నవారం మాట్లాడుకున్నాం. వాళ్ళు తమ తోటి సహోదరులను ప్రాణంగా ప్రేమించలేకపోయారు. ఏమనుకున్నారు? వాళ్ళు వేరే మేము వేరే అని చెప్పి ఏదో ప్రశంస కోసం కొద్దిగా పని చేశారు తప్ప ఏమీ చేయలేదు. ఈ దినాల్లో కూడా మనం ప్రశంస కోసం కొద్దిగా పని చేస్తున్నాం, కానీ తోటి సహోదరులు మనం ప్రాణంగా ప్రేమించలేకపోతున్నాం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకా ఏం ప్రకటించారని ఆలోచన చేస్తే కొలసీలకు రాసిన పత్రిక 1:22 చూడండి. కొలసీలకు రాసిన పత్రిక, సమయం అయిపోతుంది. 1:22. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారు ఏం ప్రకటన చేస్తున్నారు ఇక్కడ చెప్పండి? ఈ మాటను బట్టి ఏం ప్రకటన చేస్తున్నారు? క్రీస్తు యొక్క మరణము. జాగ్రత్తగా ఆలోచించేయండి. 1:22 ఉంది. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము అన్న. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? ఎలా కూర్చున్నారు చెప్పండి? దేని వల్ల కూర్చున్నారు? క్రీస్తు మరణం వలన కూర్చున్నాం మనం. దేవుని నామానికి స్తోత్రం. అయినా కదా క్రీస్తు మనల్ని ప్రేమించి ఎలా చేశాడని రాయబడింది అక్కడ. క్రీస్తు మరణం అంటే ఏంటి అసలు చెప్పండి? ఒక వ్యక్తి చనిపోవడమా మరణం అంటే? మామూలు వ్యక్తులకి చనిపోవడమే మరణం అంటే. కానీ క్రీస్తు మరణం అంటే అర్థం ఏంటి? అది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. అది మరణం, సామాన్యమైన మరణంతో మనం పోల్చుకోకూడదు. సామాన్య మరణం ఎలా ఉంటుంది? సామాన్యమైన మరణం అది ఎవరికి లోటు? ఆ కుటుంబానికి లోటు, లేకపోతే తన భర్తకో భార్యకో లేకపోతే పిల్లలకో, వీరికి మాత్రమే లోటు. కానీ క్రీస్తు మరణం దేనికి సమాధానమై ఉంది? ఆ పై వచనాలు రాశాడు కదా, చదవండి ఆ మాటలు. పరిశుద్ధులుగాను. ఎందుకు చనిపోయాడు? క్రీస్తు మరణం దేని కొరకు వచ్చింది?
పరిశుద్ధులుగా ఉండటానికి వచ్చింది, నిర్దోషులుగా మనం చేయడానికి వచ్చింది, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన. అంటే 3 విషయాలు: నిర్దోషత్వము, నిరపరాధులుగాను, అలాగే పరిశుద్ధులుగా మనం నిలబెట్టడానికి ఇప్పుడు ఏమైందంట? క్రీస్తు యొక్క మరణము. అదే చెప్పారు వాళ్ళు. క్రీస్తు యొక్క మరణం కోసం ప్రకటించడం అంటే చిన్న విషయం కాదు. దేవునామానికి స్తోత్రం. అంటే ఏంటి? అసలు నేను ఈరోజు ఇలా సజీవంగా ఇంత బాగా, ఇంత పరిశుద్ధంగా, లేకపోతే ఇంత నీతిగా, నిజాయితీగా ఎలా ఉన్నా అర్థం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరి వలన? ఇదంతా మన గొప్పతనం కాదు, క్రీస్తు మరణము. దేవునామానికి స్తోత్రం. ఆయన అసలు మరణించకపోతే సిలువ మానుపైన ఇదేమీ లేదండి. మనము డైలీ పాపాలు చేసుకోవడం, వచ్చి ఏం చేయడం, బలి అర్పించాడు, మళ్ళీ లోపలికి వచ్చాడు, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ చేసుకోవడం, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అర్పించాడు. అంటే అర్థం ఏంటి? ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం కింద అనమాట. దేవునామానికి స్తోత్రం. మన పరిస్థితి అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే, క్రీస్తు యొక్క రక్తము వలన, క్రీస్తు యొక్క మరణం వలన ఇప్పుడు మనం ఏమైపోయాం? నిరపరాధులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మనం ఏం చేయబడ్డాం? మార్చబడ్డాము. ఈ మరణం కోసం ప్రకటించేవారంట. దేవునామానికి స్తోత్రం. అప్పుడు ఎవరైనా మర్చిపోతారండి క్రీస్తును? ఈ దినాల్లో దేనికోసం మర్చిపోతున్నాం? ఒక్క పూట కూటి కొరకు క్రీస్తుని మర్చిపోతున్నాం. దేవునామానికి స్తోత్రం. క్రీస్తుని మర్చిపోవడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు. మీరేమి డిక్షనరీలు తిరగక్కర్లేదు, ఏదేదో తిరగక్కర్లేదు. దేనికోసం మర్చిపోతున్నారు క్రీస్తుని ఈ దినాల్లో? ఏమి లేదు, ఏమి లేదండి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠతాన్ని అమ్ముకున్న భ్రష్టుడైపోయాడు. ఎవరండి? గట్టిగా చెప్పండి. ఎవరు? ఏసావు. తన సహోదరుడిపై ప్రేమ లేక సహోదరుని చంపాడు ఒకడు. ఎవరు? కయ్యోను. అంటే ఏంటిది? వారిలో ఏమి లేదని దేని కొరకు ప్రకటిస్తున్నారు వీళ్ళు? నువ్వు ఏం అమ్మేసుకోకూడదని క్రీస్తు మరణం కొరకు ప్రకటిస్తున్నారు. దేవునామానికి స్తోత్రం. దేని కొరకు ప్రకటించారండి? దేని కొరకు ప్రకటించారు? క్రీస్తు ప్రేమ దేనికి? క్రీస్తు ప్రేమగా లేకపోతే నీ సహోదరుడికి ప్రాణం పెట్టకపోయి నీ సహోదరుని నువ్వేం చేస్తావంట? చంపేస్తావు. క్రీస్తు మరణం నీకు తెలియకపోతే నువ్వు నిరపరాధమని, నువ్వు నిర్దోషమని, నీ అపరాధాలని క్షమించబడ్డే, పాపాలని తీసివేయబడ్డాను మనకి ఎలా తెలుస్తుంది? ఇది కదా బోధ. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాటి బోధకి ఆనాటి బోధకి అందుకే ఎంత డిఫరెన్స్ అన్నమాట. మనిషిని మనిషిలా చూపించేవారు. ఏమండి? ఒకప్పుడు చూడండి, నేను దాని గురించి చెప్పడానికి సందర్భం చెప్పట్లేదు, కానీ ఒకప్పుడు నాటకాలు వేసేవారు, వీధి నాటకాలు వేసేవారు. ఎప్పుడు మన పూర్వకాలము. అవి ఎంత అందముగా, ఎంత సుందరముగా, ఎంత నీతి కలిగి ఉండేవంటే, ఇప్పుడు పిల్లల పుస్తకాల్లో ఉంటున్నాయి అంతే. ఏంటి? ఒక కథ ఇచ్చి కింద మోరల్ అంటే నీతి అని ఇస్తాడు. దేవునామానికి స్తోత్రం. ఆ నీతి అంత నీతిని కూడా ఒకప్పుడు అలా చూపించేవారు. ఇప్పుడు ఈ మధ్య సినిమాలో చేంజ్ చేసేట, ఇప్పుడు చూస్తున్నది అంతా ఏంటట? ఎలా చంపాలి, ఎలా మోసం చేయాలి, ఎలా అబద్ధం ఆడాలి, ఎలా సంపాదించుకోవాలి, ఇది ఇప్పుడు నేర్పిస్తున్నది. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీతి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు పాపంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రభువుని మీకు తెలియజేస్తూ ఉన్నా, ఇప్పుడు బోధ మనకు అవసరమైంది ఏంటంటే క్రీస్తు నడవడిక, క్రీస్తు మాదిరి, క్రీస్తు మనసు, క్రీస్తు ప్రేమ, క్రీస్తు మరణము. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచంలో నువ్వు తండ్రిని మర్చిపో, దేవుడు క్షమిస్తాడు. తల్లిని మర్చిపో, నీ పిల్లలు మర్చిపో, నీకు మేలు చేసిన వాళ్ళందరినీ మర్చిపో. ఒకవేళ క్షమాపణ దొరుకుతుందేమో, కానీ క్రీస్తు మరణాన్ని కనుక మర్చిపోతే ఏ క్రైస్తవుడికి ఏం దొరకదట? క్షమాపణ అన్న జీవితంలో ఉండదండి. పిల్లలు మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అసలు క్రీస్తు మరణం వల్లనే కదా మనం బ్రతికింపబడ్డాం. క్రీస్తు మరణం వల్లే కదా మనం ఈ స్థాయిలో ఉన్నాం. క్రీస్తు మరణం వల్లే కదా మనం ఇలాగ నివసించగలుగుతున్నాం అన్నది అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు ఏంటట? దేన్ని మర్చిపోకూడదు? ఎందుకు మర్చిపోకూడదంటే, నేను పాపములో పడి ఉండగా, నా తల్లి గర్భములోనే నన్ను పాపంతో మోస్తుండగా, ఇప్పుడు నన్ను నిరపరాధిగాను, నిర్దోషత్వముగాను, ఏమండి,
నన్ను ఇంత పరిశుద్ధంగా తీర్చిదిద్దడానికి మొదటి కారణం ఏంటని ఆలోచన చేస్తే క్రీస్తు మరణం. గట్టిగా చెప్పలు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అసలు గర్భంలో ఉన్న పాపాన్ని తీసేయాలంటే ఎవరి వల్ల? అవునండి. నువ్వు గర్భంలో రూపింపక మునుపు ఎన్నో చూశాడంటే దేవుడు. దేని కొరకైనా ఆలోచన చేస్తే దేని కొరకు? క్రీస్తు మరణము. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. 6వ మాట క్రీస్తు పునరుద్ధానము. దేని కొరకు చెప్పాలి? ఇప్పుడు ఈ 5 చెప్పిన తర్వాత 6 దేని కొరకు అయి ఉండాలి? మరణంతో ముగించిపోయిందా? నువ్వు నిరపరాధిగా ప్రవేశించిన తర్వాత నీకు కలిగే బహుమానం కొరకు చెప్పాలి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. లాస్ట్ అండ్ ఫైనల్ బహుమానం. ఏం బహుమానం అది? ఏ బహుమానము? కంటికి కనిపించే బహుమానం గురించి కాదు. దేవుని నామానికి స్తోత్రం. కంటికి కనిపించినవన్నీ లేవని కాదు, అవునా అండి? గాలి లేదా? కంటికి కనిపిస్తలేదా? ఆకాశం ఉందా? కంటికి కనిపిస్తుందా మీకు ఆకాశం? ఏం కనిపిస్తుంది? అక్కడ చూడండి ఒకసారి, ఆకాశాన్ని పట్టుకోండి, కనిపిస్తుందా? ఆకాశాన్ని మీరు చూడలేరు. దేవుని నామానికి స్తోత్రం. ఆకాశాన్ని మనము చూడలేం, కానీ ఉందా లేదా? అది ఓన్లీ శూన్యమే కనబడుతుంది మనకి, శూన్యమే కనబడుతుంది, ఆకాశం కనబడదు. ఇలా డేరాలాగా ఏమైనా కనబడుతుందా మీకు? కనిపించదు. లేనట్ట అంటే కనిపించినవన్నీ లేనట్టు కాదు, కనిపించేవన్నీ ఉన్నట్టు కాదు. ఇప్పుడు చూడండి, ఒక మాట చూసుకున్నాం. అపోస్తలు కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు పునరుద్ధానం ఎందుకు జరిగింది అంటే క్రీస్తు మాదిరి. క్రీస్తు తర్వాత ఏమైపోతాడు? ఇన్ని పాపాలు, ఇన్ని శాపాలు భరించిన తర్వాత, ఎన్ని దోషాలు, ఇన్ని నిందలు భరించిన తర్వాత, ఇన్ని అవమానాలు, ఇన్ని కొరడా దెబ్బలు, ఎంత సిలువెక్కిన తర్వాత ఏమైపోతాడంటే క్రీస్తు పునరుద్ధానుడే లేస్తాడు. ఈ బాధలన్నింటిని అధిగమించి ఆయన ఒక రోజు రాజ్యంలో ఎక్కడున్నాడు? ఆయన దేవుడు కుడి పార్శ్వాన ఉన్నాడు. ఇప్పుడు ఆయన కుడి పార్శ్వాన మీరు ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం. దేవుని నామానికి స్తోత్రం. వారు అందుకే క్రీస్తు పునరుద్ధానం కొరకు పదే బోధించేవారంట అపోస్తలు. ఎందుకు బోధించేవారు? అసలు మీరు ఎంత శ్రమ పడుతున్నారు, ఎంత వేదన పడుతున్నారు, ఎంత నిందలు, ఎంత అవమానం, ఎంత కూడా భూలోకంలో సాధ్యమే. ఇది అనుభవమే. దేవుని నామానికి స్తోత్రం. ఈ అనుభవాల నుంచి ఏం రావాలి? మనకు ఒక నిరీక్షణ రావాలి, మనకు ఒక బహుమానం రావాలి. మనం వాటిని పొందుకోవాలంటే క్రీస్తు పునరుద్ధానము అనేది తప్పనిసరిగా ప్రకటించవలసిన విషయం అని వారి 6 విషయాలు మరి చాలా గట్టిగా ప్రకటించేసేవారు. దేవుని నామానికి స్తోత్రం. ఈ ప్రకటనలో భాగంగా ఏముండేదంటే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఈ 6 విషయాలను బేస్ చేసుకొని వాళ్ళు ఏ వాక్యం చెప్తే ఏం చెప్పేవాడు? క్రీస్తు నడవడిక, లేకపోతే క్రీస్తు మాదిరి, క్రీస్తు మనసు, క్రీస్తు ప్రేమ, క్రీస్తు మరణము, క్రీస్తు పునరుద్ధానం. మెయిన్ కీ పాయింట్స్ ఇవే. తర్వాత వాక్యాలు దాన్ని బట్టి రకరకాలుగా. క్రీస్తు ప్రేమను చెప్పాలంటే ఒక రకమైనవి, ఒక్కొక్కరు ఒక్కొక్క తన ఆలోచన చెప్పడం, దేవుని యొక్క శక్తిని బట్టి, తమ యొక్క విధానాన్ని బట్టి బోధిస్తూ వెళ్ళేవారు. క్రీస్తు మనసు రావాలంటే ఏం చేయాలి? మన పశ్చాత్తాపం పొంది మారు మనసు పొందాలి, అంతే కదండి. క్రీస్తు మనసు నాకు రావాలంటే ఏం చేయాలి? నేను ముందు నాకు మారు మనసు పొందుకోవాలి. ఆ మారు మనసులోంచి నేను ఏం చేయాలి? ముందు ఎలా వస్తుంది మారు మనసు? కఠినమైన మనసు, మారు మనసు ఎలా మారుతుంది? కఠినమైన మరక ఉంది, దాన్ని ఎలా పోగొడతారు? దానికి ఏ కొన్ని చిట్కాలు, దానికి ఏ కొన్ని రకాలైన ఏమండి వాడరా? అలాగా ఆ రెమెడీ మీ దగ్గర ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? మీరు తయారు చేసుకోగలరు. అప్పుడు ఏమవుతుందంటే ఏమండి, బట్టకున్న మరకనంటే పోగొట్టగలం, కానీ మనసులో ఉన్న మరకని ఎవడు పోగొట్టగలరు? ఎవరైనా పోగొట్టగలనా? అది అసాధ్యమని తెలుస్తుందా? పోనీ నా మనసులో ఎన్ని మరకలు ఉన్నాయి మీకు కనబడుతుందా? ఇప్పుడు ఎవరి చేతుల్లో కనబడదు? ఎవరికి కనబడుతుంది? ఏమండి, ఒకటి దేవుడికి కనబడాలి, 2 దెయ్యాన్ని కనబడాలి. దేవుని నామానికి స్తోత్రం. అంటే దెయ్యం అంటే ఎవరు? మనలో ఉంటుంది. ఇప్పుడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? నువ్వు మారు అంటున్నాడు. దెయ్యం ఏం చెప్తుంది? నువ్వు మారకని చెప్తుంది. ఇప్పుడు కాబట్టి ఆ మార్పు ఎలా వస్తుంది? దేవుడే ఒకవేళ మార్చాలనుకుంటే ఒక దెబ్బతో మొత్తం అందరినీ చేసేసింది కదండి.
అవును కదా. కాబట్టి ఎవరైతే తెలుసుకుంటారో, కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైతే మారు మనసు కావాలో వారు ఏంటట, ఆ పక్కన చూడండి అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం, ఇందా తీశారు కదా 2వ అధ్యాయం, పక్కన 3వ అధ్యాయం చూడండి, ఆ 19వ వచనం చూడండి ఏముందో. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన పాపాల నుంచి మారు మనసు, క్రీస్తు మనసుకు మారాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? విశ్రాంతి కాలం వస్తుంది. అంటే ఏదో ఒక దినం. ఎలాంటి దినం వస్తుంది? ప్రభు సముఖము నుండి. ప్రభు మరణము లేకపోతే జీవము ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన యొద్ద ఉన్నాయి. మనందరికీ తెలిసిందే. ఒకరి మరణము కానీ జీవము కానీ ఎక్కడ ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ప్రభు సముఖం నుండి ఏమొస్తుందంట? విశ్రాంతి కాలం రావాలా లేకపోతే ముగింపు కాలం రావాలా? విశ్రాంతి అంటే ఏంటి? పరలోకం. ముగింపు అంటే నరకం. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రభు సముఖం నుంచి మీకు విశ్రాంతి కావాలి. 60 సంవత్సరాలు ఉద్యోగం చేసిన వాడికి ఏమి ఇస్తున్నారు? రిటైర్మెంట్ చేస్తున్నారు. రిటైర్మెంట్ చేసి ఒక ఫంక్షన్ చేసి ఏం చేస్తారు? రేపు నుంచి నువ్వు ఇంటికాడే ఉండి చక్కగా రెస్ట్ తీసుకొని, ఇప్పుడు దాకా 60 సంవత్సరాలు తెగ కష్టపడ్డావు. ఆడవాళ్ళకి ఉండదు ఈ రిటైర్మెంట్, మగవాళ్ళకే ఉంటుంది. ఈ తెగ కష్టపడ్డావు కాబట్టి ఇక్కడి నుంచి వచ్చే పెన్షన్ ఒకటి ఉంటుంది, అది తీసుకొని నువ్వు చక్కగా విశ్రాంతి తీసుకుంటారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కూడా అంటున్నాడు, ప్రభు సముఖం నుంచి విశ్రాంతి కాలం వచ్చినప్పుడు మీ వ్యాధులన్నీ తొలగిపోతాయి. ఆమెనండి, ఆమె మీ బాధలన్నీ తొలగిపోతాయి. మీకున్న ఇబ్బందులు, కష్టాలు, దుఃఖాలు అన్నీ పోతాయి. ఇంకేం అక్కడ దుఃఖం ఉండదంట, వ్యాధి ఉండదంట, బాధ ఉండదంట, వ్యాధి ఉండదంట, ఏది ఉండదంట, ఓన్లీ సంతోషమే. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ప్రభు సముఖం నుంచి ఏమొస్తుందట? మీ కొరకు విశ్రాంతి వచ్చినట్లు, ఏమంటే మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన్ను పంపునట్లు మీ పాపములు తుడిచివేయని నిమిత్తము మీరు మారు మనసు పొందడి. మారు మనసు కోసం బోధించేవారు. దేవుని నామానికి స్తోత్రం. ఆ దినాల్లో దేని కొరకు బోధించేవారు? మారు మనసు, మారు మనసు, మారు మనసు. కొన్నాళ్ళు ఆరులతో తిరిగితే అలిగిరిని ఇంకా అదే విధంగా తిరిగి అదే విధంగా బోధన చేయడం వల్ల సంఘం అంతా మారు మనసు పొందారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు రాసిన ఆ 1వ పత్రిక చూడండి, అది ఏం చెప్పేవారంటే, క్రీస్తు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని చెప్తే అర్థం ఏంటి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే ఏంటి? పరిశుద్ధుడు అని చెప్పమని కాదు, ఆ పరిశుద్ధతను మనము ధరించుకుంటామని, మనం కూడా పరిశుద్ధత తగిలించుకుంటామని. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైనా మంచి పవర్ఫుల్ సెంట్ పక్కన కొట్టినప్పుడు ఆ పక్కన ఉందనుకోండి, ఆ పక్కనే పెట్టాడు, కనీసం మనం వాసన చూడాలని అనుకుంటామా అనుకోమా? సెంటు బుడ్డ అక్కడే పక్కనే ఉంది, ఆడి దగ్గర నుంచి విపరీతమైన వాసన వస్తుంది. చూడమా, వెంటనే చూస్తాం. ఒకవేళ అవకాశం ఉంటే దొంగతనంగా ధరించుకుంటే, ఇప్పుడు దొంగతనం లేదు, అలా భయపడవలసిన పని లేదు. క్రీస్తు పరిశుద్ధుడు గనక ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవారు మనం నిరభ్యంతరంగా ధరించుకోవచ్చు. జపలు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిరభ్యంతరంగా కొట్టుకోవచ్చు, మనం ఎవడో ఆపుకోవడానికి లేదు ఇక్కడ. అవునండి, భయపడాల్సిన అవసరం లేదు. అది ఎలాంటి సువాసన అంట? పరిమళ వాసన. దేవుని నామానికి స్తోత్రం. సుగంధపు ద్రవ్యపు వాసన. చూడండి, అందులో రాయబడి ఉంది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. అయిపోయిన సమయం 5 నిమిషాలు. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15 వచనం. చదవండి, గట్టిగా చదవండి అమ్మా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధుడై ఉండుడని రాయబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక విందుకు పిలవబడిన తర్వాత అక్కడ అది తినాలి, అది తినకూడదు, ఇది తినకూడదు అని రూలే ఉండదు. అక్కడ ఏర్పరచమని తినడానికే. అలాగను ఆయనే పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు అవన్నీ కూడా పరిశుద్ధతను ధరించుకుంటాయి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేని గురించి బోధించేవారు? పరిశుద్ధత గురించి. మొదటిగా క్రీస్తు గురించి, రెండవది మారు మనసు గురించి, మూడవది అంటే క్రీస్తు కొరకు ప్రకటించినప్పుడు 6 పాయింట్లు. క్రీస్తు కొరకు ప్రకటించినప్పుడు ఎన్ని పాయింట్లు? 6. ఏంటి 6? ఇందా చెప్పాను కదా, నడవడిక, మాదిరి, మనస్సు, ప్రేమ, మరణము, పునరుద్ధానం. ఇవి మర్చిపోకండి క్రీస్తు కొరకు ప్రకటించినప్పుడు. రెండవది మారు మనసు కొరకు ప్రకటించారు. మూడవది ఇప్పుడు పరిశుద్ధత గురించి ప్రకటించేవారు. దేవుని నామానికి స్తోత్రం. ఇందులో ఎక్కడైనా ఆశీర్వాదం కనిపించిందా మీకు?
ఇందులో ఎక్కడైనా టీవీలు, ఫ్రిడ్జ్లు ఆఫర్లు ఎక్కడైనా తగిలాయా? పెళ్ళిళ్ళు లేకపోతే ఏమన్నా బహుమానాలు ఎక్కడైనా ఆఫర్లో ఇప్పుడు ఆషాఢం సేల్ ఆఫర్ లాగా కేజీల లెక్కన అమ్మేస్తున్నారంట. దేవుడా మనకి స్తోత్రం. ఎన్ని లెక్కనే? మీరు ఈనాడు పేపర్ కానీ ఏ పేపర్ అన్నా తీయండి, కిలో 150 నుంచి, కిలో 99 నుంచి. ఒకడు పెట్టాడంటే కిలో అని, ఆడ వెనకాల నలుగురు కిలో అని పెట్టి ఒకడు 10 రూపాయలకి కిలో అంటున్నాడు. దేవునామానికి స్తోత్రం. పాస్టర్ గారులు సేవలు కూడా అలాగే ఏం చేస్తారంటే ఈ ఆశీర్వాదాలు అమ్మేస్తున్నారు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. కచ్చిపుల రూపంలో, నూనెల రూపంలో, టవల్ రూపంలో, ఆడ వచ్చిన వాడు కానుకల రూపంలో వాళ్ళు ఆలయం ధైర్యంగా ప్రకటిస్తారు. దేవునామానికి స్తోత్రం. అక్కడ టికెట్ ఉంటుంది, అక్కడ రేటు, దర్శనానికి ఇంత, దానికింత, దానికింత పబ్లిక్గా పెడతారు. మన పబ్లిక్ వ్యాపారం కాదు. మనది ఏ వ్యాపారం? మనది ఏం వ్యాపారం అయిపోయింది ఇప్పుడు? ప్రైవేట్ వ్యాపారం, సీక్రెట్ వ్యాపారం. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇలాంటి పరిస్థితుల్లో అది కాదు క్రీస్తుని గురించి ప్రకటించవలసింది. 1 క్రీస్తు కోసం ప్రకటించి, 2 మారు మనసు కోసం ప్రకటించి, 3 క్రీస్తు కోసం ఎప్పుడైతే తెలిసిందో అవి ఏమవుతుందంటే, రెండోది మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చిన వాడు ఏం చేస్తాడు? పరిశుద్ధత కలిగి జీవిస్తాడు. పరిశుద్ధత గురించి జీవించాలంటే ఎక్కడ అంటే మంచి సహవాసం కొరకు ఎదురు చూస్తాడు. అవునా కదండి? పరిశుద్ధత ఎక్కడుందో అక్కడికి ఎదుర్కొంటూ వెళ్తాడు. అక్కడ ఆ సహవాసానికి ఇష్టపడతాడు. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథీయులు 1:9. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు, దేవునామానికి స్తోత్రం, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఇప్పుడు మంచి పరిశుద్ధి కలిగిన వాడు మంచి సహవాసం కొరకు ఎదురు చూస్తాడు. హల్లెలూయా. ఈ మధ్యన డిస్కో డ్యాన్సులు ఎక్కడ పెడతాయి, పెద్ద లైటింగ్లు ఎక్కడ పెడితే, పెద్ద పెద్ద సౌండ్లు ఎక్కడ పెడితే, పెద్ద పెద్ద టీవీలు ఎక్కడ ఉంటాయి, పెద్ద పెద్ద ఆడంబరాలు ఎక్కడ ఉంటాయి, అక్కడికే పరిగెడుతున్నారు జనాలు కూడా. దేవునామానికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ సహవాసం కాదు, ప్రలోభ పెట్టే సహవాసము, పొగిడే సహవాసము, మనల్ని హైక్ అంటే పైకి ఎత్తే సహవాసాల కోసం చూస్తూ ఉన్నాం మనం. కానీ ఏమంటున్నాడంట? మంచి సహవాసం. ఏ సహవాసాన్ని పిలిచాడు? తన కుమారుడైన క్రీస్తు యొక్క మంచి సహవాసానికి పిలిచిన మీ దేవుడు నమ్మదగిన వాడు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజుల్లో ఆదిమ సంఘం మంచి సహవాసం కలిగి ఉండేది. దేవునామానికి స్తోత్రం. వ్యాధి వస్తే అందరికీ వచ్చినట్లే, బాధ వస్తే అందరికీ వచ్చినట్లే, ఏమండి, ఏదైనా ఇబ్బంది వస్తే అందరికీ వచ్చినట్లే. ఇప్పుడు ఇక్కడ అలా కాదు. ఒకడు హాస్పిటల్లో ఉంటాడు, ఒక సినిమాలో ఉంటాడు, ఒకడు షాపింగ్ మాల్లో ఉంటాడు, ఒకడు ఇంటి దగ్గర ఇంటి పనిలో ఉంటాడు. అంటే అర్థం ఏంటి? ఎవరికి కూడా మరి ఈ సహవాసం అనే ఆలోచన లేదు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది పాస్టర్ గారులు భయపడి వస్తున్నారు, కొంతమంది పాస్టర్ గారులు అభిమానంతో వస్తున్నారు, కొంతమంది పాస్టర్ గారులు అంటే ఏదో ఇంకొక రకమైన ఫీలింగ్, ఇంకొకరికి అవకాశం లేక, కొంతమంది అవసరం కోసం, ఇలా రకరకాలు. మన దగ్గర గురించి మాట్లాడట్లేదమ్మా, నేను బయట సహవాసాల కోసం చెప్తాను. ఎలా ఉన్నాయన్నది మీకు చెప్తున్నాను అంతే. దేని కొరకు అని నేను చెప్పింది తప్పండి. పాస్టర్ గారులు భయపడి వచ్చేవారు కొంతమంది, ఏమండి, అభిమానంతో వచ్చేవారు కొంతమంది, ఏది దొరకొచ్చేవారు కొంతమంది, ఏదో ఒక అవసరం తీరుస్తాడని వచ్చేవారు కొంతమంది, ఇలా రకరకాల. కానీ మంచి సహవాసానికి ఎవరు వస్తారట? క్రీస్తుని గురించి తెలుసుకున్నవాడు, మారు మనసు పొందినవాడు, పరిశుద్ధత కలిగిన వాడు మంచి సహవాసాన్ని ఎన్నుకుంటాడని ప్రభువుకు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఏం చెప్పారంటే సువార్త ప్రకటించమని చెప్పేవారు. దేవునామానికి స్తోత్రం. ఏం చెప్పేవారు? 2000 సంవత్సరం వరకు అదే జరిగిందండి. నిజంగా 2000 సంవత్సరాల వరకు, అంటే ఇప్పుడు 26వ సంవత్సరం కదా, 2026, సువార్తను విపరీతంగా ప్రకటించారండి. విపరీతంగా ఈ దినాల్లో సువార్తను ప్రకటించేవారు సంఘాల్లో ఉన్నారా? సువార్త గుడికి ఎక్కడికైనా పెట్టినారా? కనీసం అక్కడో మనిషి సంఘంలో కూర్చుంటున్నారు ఈ మధ్యన. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏంటి? ప్రకటన లేకపోగా ప్రకటించే వారికి సహకారం కూడా మన దగ్గర లేదు. లేకపోవడం వల్ల ఏమవుతుందట? ఆ చుట్టుపక్కల వచ్చే వాళ్ళకి కూడా ఏమాత్రమో ఆసక్తి లేదు, దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. దేవునామానికి స్తోత్రం. కాబట్టి ఆనాటి అపోస్తలులు దేనికోసం ప్రకటించేవారు? సువార్త కొరకు ప్రకటించమని చెప్పేవారు. సంఘాలు ఎలా కట్టబడ్డాయండి? ఉన్నది ఎంతమంది చెప్పండి? ఉన్నది ఎంతమంది చెప్పండి? ఆ దినాల్లో ఉన్నది ఎంతమంది?
పౌలు గారితో కలుపుకుంటే 13 మంది, అంతేనా? 12 మంది ఆలుని ఒక పౌలు గారు, అంటే చనిపోయిన వ్యక్తులు ఇంకో స్థానం ఇంకో చేర్చుకున్నారు కాబట్టి 13 మంది. ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి ఈరోజు? ఎంతమంది విశ్వాసాలైన పాస్టర్ గారు ఎక్కువ ఉన్నారు ఇది నన్ను తెలిసి మీకు. రోజుకి ఒక్కొక్క కాలేజీ నుంచి సంవత్సరానికి 300 మంది 500 మంది వచ్చేస్తారు అంతే. అలా పెరిగినట్టు ఈ క్రైస్తవులు పెరుగుతున్నారండి. 500 మంది ఎక్కడన్నా కొత్తగా పెరుగుతున్నారా? 500 మంది ఒక ప్రాంతం నుంచి సేవకులు వచ్చేస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? సువార్త లేదు. పాస్టర్ గారు చెప్పాలంటే ఎంతమంది చెప్తారో, పాస్టర్ గారిని అసలు రానివ్వని రోజులు ఇవి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు అంటేనే ఇంట్లో కానీ మీరు అనకూడదు, కానీ ఏదో ఒకలాగా వెళ్ళి మీరు చెప్పే మాటలు ఆ మాట ఈ మాట చెప్పి మీరు సువార్త చెప్తే ఖచ్చితంగా అది ఫలిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. ఎలా మంత్రం వేయాలో మీకు తెలుసు. ఎవరు తెలుసు? మీకు తెలుసు ఎలా మంత్రం వేయాలో, వాళ్ళతో ఎలా మాట్లాడాలో మీకు తెలుసు. పాస్టర్ గారు తెలియదు. నిజంగా పాస్టర్ గారికి ఏం తెలుసు? నా దారి రహదారి అనుకుంటా తిన్నంగా వెళ్ళిపోయి సూటిగా మాట్లాడితే ఎవడంటాడు? దేవుని మన స్తోత్రం. ఏదో మీరు చెప్పినట్టుగా కొద్ది అచ్చికి బుచ్చికలు వేసి లాస్ట్కి దేవుని మాటలు చెప్తే దేవుని కొరకు వింటాడు. అవునా కదా? నువ్వు దేవుని నమ్ముకొని అయినా ఇలాగ చెయ్యట్టుకుని వెళ్తే ఈ చెయ్యి చేస్తున్నారు ఈ రోజుల్లో. దేవునామానికి స్తోత్రం. కానీ సువార్తను ఎవరు ప్రకటించారు? ఎన్ని వందల సంఘాలు ఎలాగవ్వే ఆలోచించేయండి. అసలు 13 మంది ఇన్ని వందల సంఘాలు ఇన్ని దేశాలు ఎలాగా వెళ్ళగలిగారంటే ఎవరు చేశారండి ఈ సువార్త అంతాని? ఎవరు చేశారమ్మా? సేవకులు చేశారా? కాదు, విశ్వాసులు చేశారు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి సహనము బాధల్లో, ఏమండి ఎలా అంటే బాధలు వ్యాధులలో లేకపోతే కలిగిన ఇబ్బందుల్లో సహనంగా ఉండమని బోధించేవారంట. దేవునామానికి స్తోత్రం. సహనం కలిగి బోధించేవారంట. చూడండి ఆ మాట కూడా చూసుకుని మనం వాక్యం ముగింపులో తీసుకొద్దాం. యాకోబు పత్రిక 1:2-4 చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసముకు కలుగు పరీక్ష. విశ్వాసానికి ఏం కలుగుతుందంట? పరీక్ష కలుగుతుంది. ఆ పరీక్ష ఏం చేయాలా? ఓర్పుని కలిగించాలి. ఆ ఓర్పు ఏం చేయాలి? అది మహాదానందమై ఎంచుకున్నది. ఎందుకంటే ఆ ఓర్పు సహనముగా మారాలి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి సహనం ఏం చేస్తుందంటే మన జీవితాల్లో ఏం చేస్తుంది? నిరీక్షణ. ఏమంటే విశ్వాసము పరీక్షకు, పరీక్ష ఓర్పుకు, ఓర్పు నిరీక్షణకు వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన జీవితాల్లో ఏమవుతుంది? ఆ ఫలం అందుకోవడానికి నేను చాలాసార్లు చెప్పాను, రైతు పంట వేసిన వెంటనే కోసేయడానికి కుదరదు. అలాగే మీరు పంట వేసిన వెంటనే తినడానికి కుదరదు. దానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయం కొరకు ఎవరైతే నిరీక్షణతో ఉంటారో, వేసేసి ఇంటికి వెళ్ళిపోయి తడిగుడ్డెట్టు పడుకుంటే పండేస్తుందండి స్టెఫన్ గారు. వేస్తాం కదా, మరి వేస్తాం కదా. వేసినప్పుడు చాలా శ్రద్ధగా చేశారు కదా, ఇంకా అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతే అయిపోద్దా? 3 నెలల తర్వాత వెళ్ళి ఉంటే అక్కడ పంట ఉంటుందండి. ఈ లోపల ఏం చేస్తారు? దానికి కావాల్సిందంతా సమకూర్చరా? మనం ఏం చేస్తున్నామంటే పంట వేసేసి పడుకుంటున్నాం అంతే. దేవునామానికి స్తోత్రం. ఫలం వచ్చేయాలి. ఎప్పుడు వస్తుంది? ఫలం వేసేటప్పుడు, పంట వేసేటప్పుడు చాలా శ్రద్ధ, మామూలు శ్రద్ధ కాదు. ఇంక మనంత శ్రద్ధ ఇంకెవరికి ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఫలం రావాలంటే ఏం చేయాలి? దానికి తగ్గ క్రియ చేయాలి కదండి. క్రియలు ఉండాలి కదా. క్రియలు ఉంటేనే కదా ఫలము. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పంట వేసి ఫలం కోసం చూస్తున్నాం, కానీ ఈ మధ్యలో క్రియలు మర్చిపోయాము. ఈ క్రియ ఏంటి? నీ విశ్వాసం ఉన్నట్టు నీకు పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష ఏం చేయాలి? ఓర్పు కలిగించాలి. ఆ ఓర్పు ఏం కలిగించాలి? సహనం కలిగించాలి. ఆ సహనం ఏం చేయాలి? ఏదో ఒక రోజు నిరీక్షణతో నీకు కలగబో గొప్ప బహుమానము. దేవునామానికి స్తోత్రం. అది మీరు పొందుకున్నట్లుగా ఉండాలని ఆనాడు ఇలాంటి బోధ చేసేవారని. ఈనాడు అలాంటి బోధ చేస్తే ఏంటంటే పాస్టర్ గారు నోటంటే ఒక ఆశీర్వాదం మాట కూడా రాదు. ఏమి రాదు? ఒక ఆశీర్వాదం మాట కూడా రాదు. ఏంటండి ఈనాడు బోధలు ఎలా చేస్తున్నారంటే యూట్యూబ్లో గారు చూడండి, ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు అని లేదు. నువ్వు దశంభాగం ఇవ్వకపోతే నీ అప్పులు ఎలా తీరుతాయి? ఇంకా నీకు 10 అప్పులు తోడైపోతాయని చెప్తున్నారు. నువ్వు నా మనకి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేనికి ఇప్పుడు ఏం జరుగుతుంది?
యుద్ధం దేనికోసం? పరీక్ష కోసమా? ఓర్పు కోసమా? సహనం కోసమా? నిరీక్షణ కోసమా? దేనికోసం యుద్ధం? దశంభాగం కోసం. మనకి దశంభాగం అని యుద్ధంలో సగం మంది చచ్చిపోతున్నారు అంతే. ఎలా చచ్చిపోతున్నారు? నేర్పించేదేంటి, చెప్పేదేంటి? ఈ యుద్ధంలోనే సగం మంది చచ్చిపోతున్నారు. దేవుని నామానికి చచ్చిపోవడం అంటే అర్థం ఏంటి? ఇవ్వలేక ఇంకా ఏమంటే తన కుటుంబానికి ఏ వ్యక్తి అన్నా, ఏ కుటుంబం అన్నా లచ్చన్నా ఖర్చు పెట్టుకుంటాడు, కానీ దేవుడి మందిరానికి 100 ఇవ్వాలన్నా మనసు రాదు యాక్చువల్ చెప్పాలంటే. అప్పుడు ఏమవుతుంది? సగం మంది అక్కడ చచ్చిపోతున్నారు అన్నమాట. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా అంతే, నా కుటుంబానికి ఎన్ని లక్షలన్నా ఖర్చు పెట్టుకుంటాను. దేవునికి ఇవ్వాలంటే ఆ మనసు వేరే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? సగం మంది చచ్చిపోతున్నారు. ఎక్కడ? ఈ దశంభాగం కాడ. రెండోది, రోజు చెప్పే ఈ డబ్బుల కోసం చెప్పే మాటలకి ఇసుపు వచ్చేసి, చిరాకు వచ్చేసి, నిజంగా ఇవ్వాలన్న మనసు ఉన్నవాడు కూడా ఇవ్వలేక ఇంకో సగం మంది అక్కడ చచ్చిపోతున్నారు. ఇంతకీ ఈ సహనము, ఓర్పు, ఈ నిరీక్షణ ఉన్నది మన మధ్య నివసించట్లేదు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరీక్ష ఎవరు రాయట్లేదు. ఏ పరీక్ష? ఏ పరీక్ష అని? విశ్వాసం అనే పరీక్ష. దేవుని మనకి స్తోత్రం. ఎంతమంది అటెండ్ అవుతున్నారో ఆ పరీక్షకి చెప్పండి. మీరు ఎప్పుడైనా రాశారా? విశ్వాసం అనే పరీక్ష రాశారా? రాస్తే ఆ పరీక్ష ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు ఆ పరీక్ష పాస్ అయితే మీకు ఓర్పు వస్తుంది. ఆ ఓర్పు మంచి సహనంగా ఉండే గుణం నేర్పిస్తుంది. ఆ గుణం ఏం చేస్తుందంటే మంచి నిరీక్షణ అనే రిజల్ట్ ఇస్తుంది మీకు. దేవుని నామానికి స్తోత్రం. అది నేర్పించేవారంట. అందుకని ఎన్ని బాధలున్న, కష్టాలున్న దేవుని మందిరాన్ని పట్టుకుని వదిలేవారు కాదు. అనుభవాలు వారి జీవితంలో గొప్ప బహుమానాల కింద ఉండేవి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చివరి మాట, నిత్య జీవంపై ఆసక్తి కలిగి, అయిపోయిందండి వాక్యం. నిత్య జీవంపై ఆసక్తి కలిగి ఉండమని బోధించేవారంట. దేనిపై ఆసక్తి? మనకు చెప్పేదేంటి? ఇదిగో అమ్మా, ఈ ఏడాది నీకు ప్రార్థన చేస్తాను, వచ్చే ఏడాదికి ఇంకా పెళ్ళే ఉండదు, 3 బిడ్డలు అంటాడు. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఏంటి? దేనిపై ఆసక్తి? దేనిపై ఆసక్తి? పిల్లలపై, పెళ్ళిళ్ళపై, వాళ్ళకి వచ్చే కట్నాలపై. మన పాస్టర్ గారు పెళ్లి చేశాడు, కట్నం వద్దు, పెళ్లి ఖర్చులు ఇచ్చేయి. దేవుని నామానికి స్తోత్రం. ఏమి ఇచ్చేయి? పెళ్లి ఖర్చులు ఇచ్చేయి. పెళ్లి ఖర్చులకు 10 లక్షలు, 15 లక్షలు ఇచ్చేయి. కట్నం అయితే వద్దు. దేనికొద్దు? అసలు స్థిరమైన పాస్టర్ అయితే అసలు పెళ్లి ఖర్చులు ఏంటి, కట్నం అంటే కట్నం దేనికి ఇస్తారు? మెల్లేసి తిరమనిస్తారా? పెళ్లి ఖర్చులకైనా కట్నం అంటే కట్నం వద్దు. నీదంటే అసలు నీ బుద్ధి ఏంటి? దేవుని నామానికి స్తోత్రం. అడిగేవాడు లేకపోతే కానీ, అడిగేవాడు ఉన్నప్పుడు ఏదన్నా తప్పే. దేవుని నామానికి స్తోత్రం. అడిగేవాడు లేకపోతే ఏదన్నా ఒప్పే. ఏమడుగుతున్నావు? ఏం చేస్తున్నావు? ఎవరికి ఏం చెప్తున్నావు? మా సంఘంలో మంచి పేదరికం కలిగి, అర్హత ఉండి, ఏమండి అందలం ఎక్కలేని వారు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు చేసుకోండి. నీ కుటుంబానికి మంచి ఆత్మీయులుగా ఉంటారు. నిజంగా నా కుమారుడికి అలాంటి అమ్మాయి, నా ఆడికి వయసు వచ్చినప్పుడు దొరికితే అలాంటి అమ్మాయినే చేస్తాను నేను. దేవుని నామానికి స్తోత్రం. అమ్మాయినానండి. నా కుమార్తెకి కూడా అటువంటి మంచి అబ్బాయిని చేస్తాను. నిజంగా అంత అర్హత ఉంటుంది. డబ్బు కాదు, హోదా కాదు, వాళ్ళకున్న ఏ విధమైన పరపతిగా. ఎందుకు చెప్తున్నాం ఇది? దేవుడు నీకు చక్కని ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్కాలం ఇచ్చి, బలం ఇచ్చి, నేను ఎప్పుడు నాకు అన్నటువంటి ఏ వస్తాయి, ఇంత శక్తినిచ్చి, ఇంత ధన్యకరమైన జీవితం ఇస్తే నీకు ఇంకా కావాల్సింది ఏంటి? వాళ్ళ కుటుంబాలను ఏడిపించి, వాళ్ళని తిప్పించి, వాళ్ళని చేసే కట్నం, కానుకలు అవివా? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మా పాస్టమ్మ గారికి ఇంకా 25,000 బాకీ పడి ఉన్నాను నేను. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఏంటి? ఆ రోజుల్లో తీసుకున్నదన్నమాట. వడ్డీతో కలిపి ఏదో రోజు అలా అన్నయ్యకి వాళ్ళు బాగులేడు, కానీ ఏదో రోజు ఇచ్చేస్తా. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను? ఆ పెళ్లికొచ్చులు సగం పెళ్లికొచ్చులు తీసుకున్నప్పుడు లేదండి. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, ఏ బోధ ఏది చేస్తామో అదే మనకు ఏ ఆహారం తింటే ఆ బలమే, ఏం తింటే ఆ శక్తే, ఏం తాగితే ఆ రోగానికి విరుగుడే. అవునా కదా? కాబట్టి ప్రోఫెట్ మీకు తెలియజేస్తున్నా, అపోస్తుల బోధ ఎంత అందంగా ఉండేది, ఎంత గొప్పగా ఉండేది. కాబట్టి సంఘం బలం,
సంఘాన్ని కదపాలంటే, సంఘంలో ఎవడైనా దూరాలంటే అసలు సమస్య లేదు. ఈరోజు సంఘాల్లో దూరి సంఘాలని నాశనం చేస్తూ, సంఘాలని గడిబిడి చేస్తూ, సంఘాల్లో అనేక రకమైన గొడవలు సృష్టిస్తూ ఏమైపోతే సంఘాన్ని పాడు చేసేవాడు తను తాను పాడు చేసుకున్నానని రాయబడింది. అవునా కదా? కాబట్టి దేవుని సంఘాన్ని పాడు చేయకూడదు. వారు బోధించిన అపోస్తుల బోధలో 6 అంశాలు మీకు చెప్పాను. 7 అంశాలు ప్లస్ 6 మొత్తం 13. ఒకటి క్రీస్తు నడవడికని గురించి. క్రీస్తు నడవడిక అంటే ఎందుకు ఈ పాస్టర్ గారు పదే పదే రిపీట్ చేస్తున్నారంటే అసలు నేర్చుకోవాల్సింది అది. క్రీస్తు నడవడిక, క్రీస్తు మాదిరి, క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తు మరణము, క్రీస్తు పునరుద్ధానము. ఏమండి? అలాగే మరి రెండోది ఏం చెప్పేవారు? రెండోది మీకు చెప్పాను కదా, పశ్చాత్తాపము, మారు మనసు కొరకు, పరిశుద్ధత కొరకు, ఇంకా సహవాసం కొరకు, సువార్త కొరకు, చివరిగా నిత్య జీవము కొరకు ప్రకటించేవారు. ఇవన్నీ వారి జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు వచ్చాయి. భూలోకపరమైన ఆశీర్వాదాలు, ఆత్మీయపరమైన ఆశీర్వాదాలు. ఎప్పుడు సంఘాలు నిండు కుండల వలె ఉండేవి. ఆమెన్. అలాగే మన సంఘాలు కూడా ఉండాలి. దేవుడు మనట్టు విధంగా దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. దేవుడు ఈ మాటలు దీవించి మనందరి విడికిల్లో దీవించును గాక. ఆమెన్.